దిల్ రాజుని ఐటీ అధికారులు తమ వాహనంలో శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్కు తీసుకెళ్లారు. దిల్ రాజు ఇంట్లో 4 రోజులుగా జరుగుతున్న ఐటీ రైడ్స్ ముగిసాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, దాదాపు 4 రోజులు అయిపోయింది. ఇప్పటికే ఇంట్లో ఈ సోదాలు అనేది ముగిసిపోయి అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్స్తో పాటు ఇటు దిల్ రాజుని కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఈ ఆఫీస్కి ఆయన తీసుకొని వచ్చారు. చాలా వరకు కూడా ఇప్పటికే డాక్యుమెంట్స్ని వాళ్ళు పరిశీలన చేశారు. పరిశీలన చేసిన తర్వాత ఒక కాపీలు కూడా వీళ్ళు ఇక్కడ తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ఎందుకంటే 4 రోజుల పాటు కూడా వీళ్ళు మొత్తం లోపల ఉన్నటువంటి సిబ్బందిని అంతా కూడా అక్కడే ఉంచి వాళ్ళ ఫోన్లన్నీ కూడా తీసుకొని మొత్తం అన్ని రకాలుగా కూడా అక్కడ వాళ్ళ దగ్గర తనిఖీలు కూడా చేశారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన చోట కూడా వెళ్ళారు. దాంతోపాటు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆఫీస్ దగ్గర 2 రోజుల నుండి కూడా జరుగుతున్నప్పటికీ కానీ ఇప్పుడు ఫైనల్గా కొన్ని కీలక దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఈ సోదాలు ఇక్కడ ఎస్విసి ఆఫీస్లో వారు ఈ మొత్తం ఈ తనిఖీలు చేసిన తర్వాత ముఖ్యంగా గత 3 సంవత్సరాల నుంచి వీరు నిర్మించినటువంటి సినిమాలు కానీ తర్వాత ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి సినిమాల గురించి కూడా ఇంతవరకు ఎక్కడి నుంచి వాళ్ళు ఈ ఫైనాన్స్ తీసుకొచ్చినారు, ఎంతవరకు లాభాలు వస్తాయి ఏంటనే దానిపై కూడా పూర్తిగా చెక్ చేస్తున్నటువంటి నేపథ్యంగా పడితే మనం విజువల్లో చూస్తున్నాం. దిల్ రాజు అక్కడ తన 3వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆఫీస్ దగ్గర ఆయన ఉన్నారు తన సిబ్బందితో. ఆల్రెడీ ఆయనకి సిఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా అక్కడ కాపలా ఉన్నటువంటి నేపథ్యం పడితే అధికారులు కూడా అతనితో మాట్లాడుతున్నాడు. ఆయనకు ఉన్నటువంటి డౌట్స్ కూడా అక్కడ దిల్ రాజుతో అడుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో మెయిన్ ప్రధాన కార్యాలయం కాబట్టి ఆయన ఉన్నటువంటి ఛాంబర్లో ఈ యొక్క తనిఖీలు అనేది ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. సో దిల్ రాజుని ఇంటి నుంచి కూడా ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత నేరుగా తన ఆఫీస్కి లోపలికి తీసుకెళ్లారు. అప్పటికే చాలా వరకు కూడా రైటర్స్ కానీ వీళ్ళందరూ కూడా అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ వాళ్ళందరూ కూడా తమకు కేటాయించినటువంటి ఫ్లోర్స్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కథలు రాసుకుంటూ ఉన్న సందర్భంలో ఎప్పుడు వచ్చారు ఏంటంటే తరపు వాళ్ళ దగ్గర వివరాలన్నీ కూడా తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఇంటి దగ్గర అయితే ఆల్మోస్ట్ అన్ని కూడా రైట్స్ క్లోజ్ అయిపోయాయి కాబట్టి అక్కడ అయితే ఫ్రీ అయిపోయింది. అక్కడి నుంచి మొత్తం సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ దాదాపు మరొక 3 గంటలు 4 గంటలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇక్కడ ఫినిష్ అయిపోయిన తర్వాత మాత్రమే దిల్ రాజు ఇక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న చూసాం తన సిబ్బందితో కూడా ఆయన వాగ్వాదం చేసినటువంటి సందర్భం. ఎందుకంటే ఐటీ అధికారులు దిల్ రాజు సంబంధించినటువంటి వారు ఎవరైతే సిబ్బంది ఉన్నారో పర్సనల్ స్టాఫ్ వాళ్ళతో ఐటీ శాఖ అధికారులు కూడా దురుసుగా ప్రవర్తించారనేసి కూడా ఆయన గట్టిగా మాట్లాడినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. సో ఇవాళ ఉదయమే అంతా రైట్స్ అన్ని ముగించుకున్న తర్వాత ఎందుకంటే ఎక్కువసేపు ఇప్పటికే ఉన్నారు కాబట్టి వాళ్ళు సినిమాలకు సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లో అవన్నీ కూడా అడిగినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా దొరికినటువంటి నేపథ్యంలో ఆడి నుంచి ఇప్పుడు డైరెక్ట్ ఈ ఆఫీస్కి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో చాలా కీలకంగానే పరిగణిస్తున్నారు ఇవాళ. సో దాంతోపాటు దిల్ రాజు సంబంధించినటువంటి వాళ్ళ వైఫ్ సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ను వాళ్ళు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆమె పేరు మీద కూడా పెద్ద ఎత్తున కూడా ప్రాపర్టీస్ అన్ని ఉన్నట్టుగా తెలుస్తుంది. సో నిర్మాణంలో కూడా ఆమె తన మొత్తం పార్ట్నర్షిప్ కానీ లేకపోతే ఆమె కూడా భాగస్వామ్యం ఉందనేసి కూడా అధికారులు భావిస్తున్నారు. దాంతోపాటు ఎస్విసి సంబంధించిన కొత్త బిల్డింగ్ కాబట్టి వీళ్ళు ఇక్కడికి చేరుకున్నారు. దాంతోపాటు ఈ సినిమాలు రిలీజ్ టైంలో స్థిరచర ఆస్తులకు సంబంధించిన అంశాలను కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా గత 2 సంవత్సరాల లోపల రిలీజ్ అయినటువంటి బలగం సినిమా చాలా తక్కువ బడ్జెట్తో సినిమా తీసి చాలా భారీ లాభాలని అది ఆర్జించిందనేసి కూడా ఐటీ అధికారులు భావించారు. అప్పుడు ఆ సినిమాకి సంబంధించినటువంటి మొత్తం కలెక్షన్స్ కానీ విషయం కానీ బ్యాలెన్స్ షీట్స్ కానీ అవంతా కూడా అడిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతోపాటు ఇటు ఈ పుష్ప 2 సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ ఇంట్లో కొనసాగుతున్నాయి. వాళ్ళ ఇంట్లో కూడా ఇవాళ సాయంత్రానికంతా కూడా ఈ సోదాలంటే క్లోజ్ అవుతాయనేసి కూడా మనకు సమాచారం అవుతుంది. సో ఇదన్నప్పటికీ గంటకి ఒక ఉత్కంఠగా ఉంది. సో అందరూ 11 గంటలకే అయిపోయిందనేసి అనుకున్నారు. అయిపోయింది సమయంలోనే దిల్ రాజుని వాళ్ళు ఎప్పుడైతే తమ వాహనంలో ఎక్కించుకున్నారో ఎక్కడికో తీసుకెళ్తున్నారనేసి అందరూ అనుకున్నారు. కాకపోతే ఐటీ అధికారులు అప్పుడు మనం అడిగినప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పారు. సో దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 ఫ్లోర్ 6 ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ బిల్డింగ్లోనే మొత్తం ఆయన నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడే ముడిపడి ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడి నుంచినే వెళ్తుంది. ఎందుకంటే సినిమా ఏదన్నా ఓకే చేయాలన్నా లేకపోతే ఫినిష్ అయిన తర్వాత ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలన్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ ఇదే ఆఫీస్ నుంచి కూడా నిర్ణయాలు అనేది జరుగుతుంటాయి కాబట్టి
ఇక్కడ ఒప్పందాలు కూడా ఇక్కడే జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ ఒప్పందాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ను కూడా వారు పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం కాకపోతే మొదటి 2 రోజులు మాత్రం ఇటు దిల్ రాజు నుంచి ఎటువంటి స్పందన లేదు. అధికారులు మాత్రమే వారు తమ మొత్తం తనిఖీలంతా కూడా చేసినట్టుగా సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.